నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన రహస్య ఆయుధం వాఘ్ నఖ్ 350 ఏళ్ల తరువాత భారత్కు చేరింది. బుల్లెట్ ప్రూఫ్ కవర్లో భారీ సెక్యూరిటీ మధ్య దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భారత్కు తీసుకొచ్చింది. సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీన్ని ఉంచారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర నాయకులు తరలివచ్చారు. సతారాలో 7 నెలల పాటు వాఘ్ నఖ్ను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ నాలుగా లండన్లోని ఆల్బర్ట్ మ్యూజియంలో ఈ ఆయుధం ఉంది. ప్రజలకు చూపించాలని సంకల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన 3 ఏళ్ల పాటు ఉంచుకునేందుకు ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. చరిత్ర ప్రకారం 1649లో ఛత్రపతి శివాజీ బీజాపూర్ సుల్తాన్ను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంతకుముందు బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్తో సమావేశమైన శివాజీ రహస్యంగా దాచుకున్న ఈ వాఘ్ నఖ్ను ఉపయోగించి అతడిని అంతమొందించాడు. ఈ ఘటన ప్రతాప్ కోటలో జరిగింది. ఇది ప్రస్తుతం సతారాలో ఉంది. అందుకే ఈ ఆయుధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక ఈ ఏడాది చివరిలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శివసేనకు ఈ అంశం ఎన్నికల్లో కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వారసత్వాన్ని తామే ముందుకు తీసుకెళ్తున్నట్లు సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం భావిస్తున్న వేళ శివాజీ చిహ్నమైన ఈ ఆయుధం తమ విశ్వసనీయతను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంటున్నారు.